ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే స్పెరికల్ కెపాసిటర్. స్పెరికల్ కెపాసిటర్ అంటే ఒక పాయింట్ ఛార్జ్ ఏదైనా తీసుకున్నాం అనుకో, స్పెరికల్ కెపాసిటర్ అంటే కోయాక్సిల్ కేబుల్ ఫ్రంట్ వ్యూ తీసుకున్నాం అనుకో, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఏ అంటున్నాం కదా, దీని అవుటర్ స్పియర్ ఇక్కడి నుంచి ఇక్కడికి బి అంటున్నాం. సో ఇది స్పియర్ కింద వస్తుంది. లేదా ఒక పాయింట్ ఛార్జ్ ఏదైనా తీసుకున్నప్పుడు దీని యొక్క ఛార్జ్ స్ప్రెడ్ అవుతున్నప్పుడు కూడా మనం స్పియర్ కింద తీసుకుంటాం. ఓకే, సో యాజువల్గా సి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై వి అన్నాం. సో స్పెరికల్ కెపాసిటర్కి స్పియర్ ఓకే ఆర్ పాయింట్ ఛార్జ్ని మన ఎగ్జాంపుల్ కింద తీసుకుంటాం, పాయింట్ ఛార్జ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు పాయింట్ ఛార్జ్కి ఎగ్జాంపుల్ అయితే క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే క్యూఏ. పాయింట్ ఛార్జ్కి ఛార్జ్ ఎంత అంటే క్యూఏ, పొటెన్షియల్ ఎంత అంటే మైనస్ ఈ బార్ డాట్ డిఎల్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు పాయింట్ ఛార్జ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై 4 ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఏఆర్ బార్. ఓకే, ఇప్పుడు డిఎల్ అంటే ఎంత అంటే ఇది డిస్టెన్స్ ఆర్ కాబట్టి డిఆర్ ఇంటూ ఏఆర్ బార్. ఓకే, రైట్. సి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యూ బై 4 ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఏఆర్ బార్. డిఎల్ అంటే డిఆర్ ఇంటూ ఏఆర్ బార్. సో ఏఆర్ బార్ 1 క్యూ బై మైనస్ ఆఫ్ క్యూ బై 4 ఎప్సిలాన్ నాట్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఆర్ బై ఆర్ స్క్వేర్ రాయొచ్చు. ఈ క్యూ క్యాన్సిల్ అయిపోద్ది, 4 ఎప్సిలాన్ నాట్ పైకి వెళ్తుంది, డివైడెడ్ బై ఇంటిగ్రల్ ఆఫ్ డిఆర్ బార్ మైనస్ ఉంది, ఇంటిగ్రల్ ఆఫ్ డిఆర్ బై ఆర్ స్క్వేర్ అంటే మైనస్ 1/r. ఓకే, మైనస్ 1/r. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ప్లస్ అయిపోతుంది. సో మనకి ఎంత వస్తుంది అని అంటే 1/r ఇంటూ లిమిట్స్ బి టు ఏ. సో ఇదేమో బి అవుతుంది, ఇదేమో ఏ అవుతుంది. దెర్ఫోర్ 4 ఎప్సిలాన్ నాట్ డివైడెడ్ బై 1/a మైనస్ 1/b అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకు ఆన్సర్ వచ్చింది. దెర్ఫోర్ సి ఈజ్ ఈక్వల్స్ టు 4 ఎప్సిలాన్ నాట్ 1/a మైనస్ 1/b. ఇప్పుడు ఫోర్త్ వన్ ఏంటంటే ఐసోలేషన్ కెపాసిటర్. సో ఇప్పుడు ఇలాగ ఉన్న మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ అని దీని వాల్యూ పాజిటివ్ కింద ఛార్జ్ చేస్తాం, ఈ వాల్యూ బి అని ఇది నెగిటివ్ ఛార్జ్ కింద మనం చెప్తున్నాం. ఓకే, సో ఇది పాజిటివ్ ఛార్జ్ అయితే ఇది నెగిటివ్ ఛార్జ్ కింద మనం చెప్తున్నాం. సో ఈ నెగిటివ్ ఛార్జ్ ఒకవేళ గ్రౌండ్ చేసామనుకోండి, ఈ గ్రౌండ్ చేసిన లిమిట్ ఈ బి ట్యాన్స్ టు ఇన్ఫినిటీ అవుతుంది అనమాట. ఓకే, సో కెపాసిటెన్స్ సి ఈజ్ ఈక్వల్స్ టు 4 ఎప్సిలాన్ నాట్ డివైడెడ్ బై 1/a మైనస్ 1/b అని రాసాం. సో ఈ బి గ్రౌండ్ చేసినప్పుడు ఒక ఇన్ఫినిటీ అయితే కనుక 4 ఎప్సిలాన్ నాట్ 1/a మైనస్ 1/ఇన్ఫినిటీ. 1/ఇన్ఫినిటీ అంటే 0. సో 4 ఎప్సిలాన్ నాట్ divided by 1/a. Therefore 4 ఎప్సిలాన్ నాట్ a. This is what the capacitance for isolation. Okay, the capacitance for isolation capacitor is nothing but 4 ఎప్సిలాన్ నాట్ a. సో ఈ విధంగా కెపాసిటర్స్ టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్ని మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.